బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఘోరంగా తిరస్కరించినప్పటికీ ఆ పార్టీ ఇంకా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలను కొనసాగిస్తుందని ఆరోపించారు. పులివెందుల ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. టీటీడీ ప్రసాదం వివాదం నుంచి పాస్టర్ ప్రవీణ్ ప్రమాద ఘటన వరకు ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించేందుకు ప్రయత్నించారని అన్నారు. వైసీపీలో చేరిన నాయకులు, అధికారులు కూడా తప్పుదోవ పట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్ ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం, ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం.